ఆర్మీ ఆఫీసర్ వేషంలో ఒక వైద్యురాలిపై అఘాత్యానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. నిందితుడు ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆరవ్ మలిక్ సఫ్దర్గంజ్ ఆసుపత్రి వైద్యురాలతోని ఆరవ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నాడు. ఆర్మీ లెఫ్టినెంట్ అంటూ అధికారంగా నాకు అధికారం ఉంది అని చెప్పేసి వైద్యురాలితోని మొత్తానికైతే ఆమెను ఒక హనీ ట్రాప్ అని చెప్పుకోవచ్చు. ఒక ట్రాప్లోకి అయితే ఆరవ్ తీసుకెళ్లాడు. ఈ నెల యువతి ఇంటికెళ్ళి భోజనంలో మత్తు మందు కలిపాడు ఆ నిందితుడు. వైద్యురాలు మత్తులోకి జారుకున్నాక ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆరవ్. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతానికి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక గౌరవప్రదమైన ఆర్మీకి సంబంధించిన ల్యూటెనెంట్ అనగానే ఎవరైనా కొంత నమ్మకంగా ఉంటారు, కొంచెం ట్రస్ట్ చేస్తారు. అలానే పాపం ఈ వైద్యురాలు ఈమె కూడా సొసైటీలో ఒక మంచి పొజిషన్, ఒక మంచి జాబ్లో ఉంది. సమాజానికి సేవ చేద్దామని ఒక డాక్టర్ అయింది. డాక్టర్ అయ్యి సరే ఒక ఆర్మీ ల్యూటెనెంట్ కదా అని చెప్పేసి ఇంటికి భోజనానికి పిలిస్తే ఈ దరిద్రుడు ఆ భోజనంలో మత్తుమందు కలిపాడు. మత్తుమందు కలిపి ఆమె ఆ మత్తులోకి జారుకున్న తర్వాత ఈమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇలాంటి ఒక దారుణమైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.